అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీది ఏ రాశి వారై ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొదటిగా మేషరాశి. రుణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగమున అధికారులతో నూతన సమస్యలు తప్పవు, కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి, వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. వృషభ రాశి ఫలితం. నూతన వాహనం కొనుగోలు చేస్తారు, వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి, చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి, సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి, విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. తదుపరి మిథున రాశి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు, కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి, ధన వ్యవహారాలు అంతగా కలిసిరావు, నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు ఉంటాయి, వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు, ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కర్కాటక రాశి ఫలితం. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు, నూతన విషయాలపై దృష్టి సారిస్తారు, విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, చిన్ననాటి మిత్రుల సహాయంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు, ఇంటా బయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. తదుపరి సింహరాశి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు, చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టాలు పడతారు, వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు, ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కన్యా రాశి ఫలితం. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు, ఆర్థిక పరిస్థితి అనుకూలించి పాత రుణాలు తీరుస్తారు, కొన్ని వ్యవహారాలు ఆప్తుల సలహాలు కలిసి వస్తాయి, మిత్రులతో దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి, వ్యాపార విస్తీరణకు నూతన పెట్టుబడులు అందుతాయి, వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. తదుపరి తులారాశి. ఉద్యోగమున అందరితో సఖ్యతగా వ్యవహరించిన ప్రశంసలు అందుకుంటారు, చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు, వృత్తి వ్యాపారాలలో సమస్యలు అధిగమించి లాభాలు పొందుతారు, నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, విద్యార్థులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. వృశ్చిక రాశి ఫలితం. వృత్తి వ్యాపారాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి, ఇంటా బయట ఒత్తిడులు అధికమవుతాయి, ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి, పితృవర్గం వారితో మాట పట్టింపులు, అనారోగ్య సమస్యలు అశ్రద్ధ చేయడం మంచిది కాదు, కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ధనుసు రాశి ఫలితం. వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు, నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి, దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది, ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది, వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మకర రాశి ఫలితం. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి, సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది, గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు, ఉద్యోగమున మీ మాటకు విలువ మరింత పెరుగుతుంది, ఇతరుల అవసరానికి సైతం ధన సహాయం చేస్తారు, విభేదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. తదుపరి కుంభరాశి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి, మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి, చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది, కొన్ని వ్యవహారాలలో స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి, వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి, గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. మీనరాశి ఫలితం. ఉద్యోగమున చిన్నపాటి ఇబ్బందులు తప్పవు, ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి, చేపట్టిన పనులలో శ్రమ ఆధిక్యత తప్పదు, నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది, సంతాన విద్యా విషయాలు కొంత నిరుత్సాహపరుస్తాయి, ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు, ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి.